నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లో 2026 కొత్త సంవత్సరం ఒక విషయం గురించి అయితే మీకు చెప్పాలనుకుంటూ ఉన్నాను. 2025లో నాకైతే వందల ఫోన్ కాల్స్ అయితే రావడం జరిగింది. అందులో ఎక్కువ భాగం మనం చూసుకుంటే కానీ అక్రమ సంబంధాల గురించి అయితే వస్తూ ఉన్నాయన్న. ఇటీవల కాలంలో చూసుకుంటే కానీ వచ్చిన కాల్స్లో దాదాపు 60-70% మనం చూసుకుంటే కానీ అక్రమ సంబంధాల గురించి వస్తూ ఉన్నాయన్నమాట. కువైట్కి వెళ్ళిన తర్వాత ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, కొంతమంది ఎవరైతే ఉన్నారో అక్రమ సంబంధాలు పెట్టుకుని ఇల్లీగల్ ఫ్యామిలీస్ అయితే కువైట్లో పెట్టుకుంటూ ఉన్నారో, పెట్టుకున్న తర్వాత వాళ్ళు కలిసి ఉన్నన్ని రోజులు అంతా బాగానే ఉంటుంది. కానీ వాళ్ళు విడిపోయిన తర్వాత మనం చూసుకుంటే కానీ కొంతమంది ఆడవాళ్ళు మోసం చేస్తూ ఉన్నారు, కొంతమంది మగవాళ్ళు కూడా మోసం చేస్తూ ఉన్నారు. ఒక మహిళ అయితే నాకు ఫోన్ చేయడం జరిగిందనమాట. ఒక 3-4 నెలల కిందటైతే ఫోన్ చేయడం జరిగింది. ఆమె ఫోన్ చేసి నాకు టిక్టాక్లో అయితే ఒక 3-4 నెలల కింద పరిచయం అయ్యాడు. ఆ పిల్లవాడు వచ్చేసి ఆంధ్రప్రదేశ్, ఈమెది కూడా ఆంధ్రప్రదేశ్ అనమాట. ఊర్లు అయితే చెప్పడం లేదు, ఎందుకంటే వాళ్ళ యొక్క వ్యక్తిగత గోప్యతను కూడా పాటించాలి కాబట్టి వాళ్ళ యొక్క ఊర్లు అయితే చెప్పడం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వారు. అలాగే వీళ్ళిద్దరూ చూసుకుంటే కానీ టిక్ టాక్ మరియు ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం పెంచుకొని ఇద్దరు ఒకరికొకరైతే అక్రమ సంబంధం పెట్టుకొని 1 సంవత్సరం పాటు వాళ్ళ యొక్క జర్నీ సాఫీగా సాగిందనమాట. సాఫీగా జరిగిన తర్వాత చూసుకుంటే ఆ యొక్క అమ్మాయి ఆ యొక్క అబ్బాయి అడగడం జరిగింది, నాకు ఇంటి దగ్గర అర్జెంటుగా అవసరం ఉంది, ఒక ఇంత అమౌంట్ కావాలి, ఒక 2 లక్షల డబ్బు కావాలని చెప్పేసి అడగడంతో ఆ యొక్క అమ్మాయి వేరే చోట అప్పు తీసుకుందో ఏం చేసిందో ఏమో తెలియదు, కానీ మొత్తానికైతే 2 లక్షల డబ్బు అయితే ఇచ్చింది. 2 లక్షల రూపాయల డబ్బు తీసుకున్న తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసాడు. ఆ అమ్మాయి నెంబర్ ఫోన్ బ్లాక్ లిస్ట్లో పెట్టాడు. అలాగే ఆ యొక్క అమ్మాయిని ఇబ్బందులకు గురి చేసేవాడు అనమాట. అలాగే ఇలా చాలా రోజులు జరిగిందనమాట. ఆ అమ్మాయి నన్ను కూడా సంప్రదించి అతని ఫోన్ నెంబర్ ఇస్తే నేను కూడా ఫోన్ చేస్తే నాకు కూడా అయితే సరైన సమాధానం ఇవ్వలేదు. నేను ఆమెకు ఒకటే చెప్పాను, అమ్మ అతను ఎక్కడ ఉన్నాడో కనుక్కొని చెప్పమంటే చెప్తాను, మీ బంధువులు కానీ స్నేహితులు కానీ మీరు వెళ్ళి అతన్ని అయితే నిలదీయచ్చు. ఎందుకంటే కానీ ఇది నువ్వు మహిళ కాబట్టి నీ యొక్క గోప్యత కూడా ముఖ్యం కాబట్టి మీరు చేసేటప్పుడు ఎవరికీ చెప్పలేదమ్మా. ఇప్పుడు వాళ్ళు నా డబ్బు తీసుకున్నారు, బంగారు తీసుకున్నారంటే ఎవరు సహాయం చేసే పరిస్థితిలో కూడా కువైట్లో ఉండరని చెప్పేసి అతడి యొక్క అడ్రస్ చెప్పాను. ఆమె అయితే వెళ్ళి మాట్లాడి ఏదేదో ఇప్పుడైతే పంచాయతీ జరుగుతూ ఉంది. ఇలా మనం చూసుకుంటే కానీ వందల మంది అయితే ఇలా అక్రమ సంబంధాలు పెట్టుకొని డబ్బు బంగారు ఆడవాళ్ళు మగవారికి పెడితే, మగవాళ్ళు ఆడవారికి పెడితే కానీ ఇలా ఒకరిని ఒకరు దోచుకున్న తర్వాత ఇంకా అతని దగ్గర ఆమె దగ్గర డబ్బు లేదని తెలుసుకున్న తర్వాత మొహం చాటేస్తూ వాళ్ళ నెంబర్ బ్లాక్ లిస్ట్లో పెడుతూ ఉన్నారు. కాబట్టి కువైట్కు కొత్తగా వచ్చేవారు కావచ్చు, కువైట్లో ఉన్నవారు కావచ్చు, ఒక వ్యక్తి మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నానని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడంటే కానీ అతడి యొక్క కామవాంఛను తీర్చుకోవడానికే, అలాగే ఆడవాళ్ళు కూడా మిమ్మల్ని ఇష్టపడుతూ ఉన్నారంటే కానీ వాళ్ళ భర్తను మోసం చేసేసి నిన్ను ఇష్టపడుతూ ఉన్నారంటే కానీ భర్తను మోసం చేసిన వాళ్ళకు నిన్ను మోసం చేయడం కూడా ఒక విషయం కాదు. అలాగే నేను ఒకటే చెబుతూ ఉన్నాను, ఇండియాలో ఉన్న భార్యను మోసం చేసి మీ దగ్గరికి వస్తూ ఉన్నాడంటే కానీ భార్యను మోసం చేసిన వాడు మిమ్మల్ని బాగా చూసుకుంటాడు, మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడంటే కానీ మీరు ఎలా నమ్ముతూ ఉన్నారో మహిళలు కూడా ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.